చూస్తుంటే ఉందిరా సీను, మస్తుగా ఉంది. అయినా ఈరోజు ఏంటి అంత బోర్ కొడతా ఉంది? ఈ డోరేమాన్ అలాగే నోబితా గడి ఎక్కడికి పోయారో ఏంటో. వీళ్ళున్నా కాసేపు వీళ్ళతో ఆడుకునేవాడిని. ఈరోజు ఇంత పొద్దునే లేచలే కానీ ఏం చేయాలో తెలియట్లేదు. అరే నా ఫోన్ ఏంటి ఒకటే మోగుతా ఉంది? ఎవడరాది నాకు ఫోన్ చేసేది ఇప్పుడు? ఒరే కసమా గడు, రే చెప్పరా కసమా, ఏంటి ఇలా ఫోన్ చేసావు? ఒరే సించాను, నీకు ఈ విషయం తెలిసే? ఏట్రా, ఏ విషయం రా? ఒరే సించాను, మా దగ్గర 20 అడుగుల గణేశుని పెడుతున్నాడురా, మీ దగ్గర మరి? ఒరే కసమా, ఏం మాట్లాడుతున్నావురా? 20 అడుగుల గణేషా? అవునరా సించాను, మీరు పోయినసారి పెట్టిన దానికంటే 2 ఇంతలు పెద్ద. ఓరే ఓరే రే, అవునా? ఆయన గణేశుడి పండుగ ఎప్పుడు రా కసమా? ఒరే ఇంక 3 రోజులే ఉందిరా. ఏంటి 3 రోజులా? అంటే ట్రై మావయ్య ఎప్పటిదాకా నాకు అసలు చెప్పలేదు. ఆయన మా ఇంటి పక్కన ఏంటి ఎవరు పెట్టట్లేదు గణేశుడిని. ఒరే సించా, నీకు తెలీదా? మీ ఇంటి పక్కన అసలు ఎవరు పెట్టరు గణేశుడు, మా గల్లీలో అయితే మస్తు పెడతారు. ఒరే ఒరే కసమా, నువ్వు ఆగరా రే, అక్కడే ఉండు, పెట్టేసాను ఫోను. పొద్దునే ఫోన్ చేసి ద్వారతో బేస్తా ఉండు. సరే పిల్లలు. ఈ కసమగాడు ఒకడు పొద్దునే లేచి మూడ్ డిస్టర్బ్ చేసేసాడు. సరేలే కానీ మావయ్య నాకు ఎంత మోసం చేశాడు. ఈరోజు మావయ్య ఉతికే ఆరాల్సిందే. ఇంకా నేను పొద్దున్నే లేసా కాబట్టి ఫోన్ ఎత్తా, లేకపోతే వాడి ఫోన్ ఎత్తకపోయేవాడిని, వాడికి ఇంకోసారి ఫోన్ కనుక చేయకపోయేవాడిని. పొద్దున్నే లేస్తే ఇదే మంచి పని, మంచిగా అన్ని ఫోన్లు గెలకచ్చు, అలాగే మంచిగా వాకింగ్ జాగింగ్ ఇలాంటివి చేయొచ్చు. సరే అసలు మావ ఎందుకు నాకు చెప్పలేదు? మామా ఓ ట్రై మామయ్య, ఏడ ఉన్నావు నువ్వు? నాకు గణేశుడి పండుగ ఇంకా 3 రోజులు ఉన్నాక ఇంకా చెప్పలేదు. ఈసారి మనం మన గల్లీలో పెట్టాల్సిందే. చించాన్ కాడో మచాకనా? ఎంత ధైర్యం ఉంటే ఆ కసమ్మగాడు ఫోన్ చేసి 20 అడుగుల గణేశుని పెడుతున్నారు, మనం పెట్టమా అని చెప్పి అడిగాడు. అయినా ఎంత ధైర్యం వాడికి. సరే అయినా ఏంటి మామ ఈ టైం అయితే పందిలే పడుకుండు. ట్రై మామా లే. ఈయనేంటి లేమంటే గురకలు పెడతా ఉండు. ఏ మామా లే, మామా ట్రై మామా లే మామా ఓరపంది వచ్చేసింది మామా, లే మామా లే. ఏంట్రా ఓరపందా? ఏడ్రాది? సరిపోయింది మామా, ఓరపంది అంటేనే లేస్తాను. ఒరే షించాన్, ఇప్పుడు ఓరపంది సరిపోయింది, నువ్వేనారా పంది? నేను నన్ను పంది అంటావా? ఆగు మామా, నీ సంగతి చెప్తా. అయినా షించాన్ అది పక్కా పెట్టలే కానీ ఎంతకి ఎందుకు లేపేవారు ఎంత పొద్దున్నే? అబ్బా కళ్ళల్లోకి సూర్యుడు కొడతా ఉండు. ఓరే షించాన్, నువ్వు నన్ను ఇద్దరంతా డిస్టర్బ్ చేసేసావురా. ఈరోజు ఆదివారం కాసేపు ఎక్కువసేపు పడుకుందాం అనుకున్నా, అయినా నువ్వు స్కూల్కి వెళ్ళలేదా? ఏటి మావ నేను స్కూల్కి వెళ్ళేది? సండే అంటున్నావు, స్కూల్కి కనుక పోమంటున్నావు. అయినా ఏటి మావయ్య, మన ఇంట్లో గణేశుని పెట్టమా? మన వీధిలో గణేశుని పెట్టమా? గణేశుడు అని చెప్పి ఇప్పుడేంటి ఇంత రచ్చ చేస్తున్నాడు? అయినా గణేష్ పండుగ ఇంకా చాలా టైం ఉంది కదా షించాన్, ఏమైంది ఇప్పుడు? ఏంటి చాలా టైమా? అయితే ఎప్పుడు మావయ్య గణేష్ పండుగ? సెప్టెంబర్ 7th అనుకుంటారా? సెప్టెంబర్ 7th అంటే ఇంకెన్ని రోజులు ఉంది మావయ్య? ఇంకా 3 రోజులే. లే మావయ్య లే, ఇంకా పడుకో మాకు. ఓరే షించాన్, నేను లేసే ఉన్నారా? నా బ్రెయిన్ కనుక లేసే ఉంది. అయినా నువ్వు ఆ చెవు దగ్గర అంత గట్టిగా అరవ మాకు ఫస్ట్. మరి ఏటి మావయ్య, పోయినసారి మనం 10 అడుగుల గణేశుని పెట్టాం కదా, ఈసారి కసమా వాళ్ళు 20 అడుగుల గణేశుని పెడతా ఉన్నారంట. ఓరే షించాన్, ఏం మాట్లాడుతున్నావురా? 20 అడుగుల గణేశుడా? వాంబో, చాలా ఖర్చు వచ్చేస్తుంది అనుకుంటారా వాళ్ళకి? ఇప్పుడు నువ్వు ఖర్చుల గురించి ఆలోచిస్తున్నావా, లేకపోతే వాళ్ళకంటే పెద్ద గణేశుని పెట్టాలి మావయ్య? నీకేంటి ఇప్పుడు వాళ్ళకంటే పెద్ద గణేశులు పెట్టాలి అంతే కదా? అవును మావయ్య, అవును. ఒరే షించాన్, సరేలే కానీ వాళ్ళకంటే పెద్దదంటే అది కష్టం రా. ఎందుకు కష్టం మావయ్య? ఏంటి 30-20 అడుగులు చేసేవాళ్ళు లేరా ఏంటి? సో ఫ్రెండ్స్, మీరు కనుక గేమ్స్ ఆడుకుంటా మనీ గెలుచుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం నేను ఒక కొత్త ప్లాట్ఫామ్ గురించి చెప్పబోతున్నా. దాని పేరు వచ్చేసి కేలో స్పోర్ట్స్ అనమాట. కేలో స్పోర్ట్స్ లో 1000+ గేమ్స్ అయితే ఉంటాయి అనమాట. వాటిని ఆడుకుంటే మీరు మనీ అయితే గెలుచుకోవచ్చు. అండ్ అలాగే ఇందులో వచ్చేసి 25+ స్పోర్ట్స్ ఛానల్స్ అయితే ఉంటాయి అనమాట. మీరు స్పోర్ట్స్ చూసుకుంటే కనుక మనీ అయితే గెలుచుకోవచ్చు. సో మీరు ఫస్ట్ టైం యూజర్ అయితే ఇందులో ఎంత డిపాజిట్ చేస్తారో అంత 100% వెల్కమ్ బోనస్ అయితే వస్తుంది. అండ్ అలాగే మీకు ఇందులో 5 స్పిన్స్ అయితే ఇస్తారు. ఆ స్పిన్స్ తోని మీరు ఐఫోన్, ల్యాప్టాప్, మరెన్నో కూల్ రివార్డ్స్ కనుక గెలుచుకోవచ్చు. సో ఇంకెందుకు లేట్ చేస్తున్నారు? కింద పిన్నుడ్ కామెంట్ లో లింక్ అయితే ఇస్తాను అనమాట, వెళ్ళైతే రిజిస్టర్ చేసుకోండి. ఇందులో ఫైనాన్షియల్ రిస్క్ ఉంటుంది, ప్లే రెస్పాన్సిబిల్లీ. ఒరే షించాన్, చేసేవాళ్ళు ఉన్నారులే కానీ మన మట్టి గణేశుడు అంత ఎత్తుకైతే ఉండలేవర్రా, ఎందుకంటే మట్టి కాబట్టి విరిగిపోయే ఛాన్స్ ఉంది. మామయ్య మనం ప్లాస్టిక్ గణేశుని పెడదాం మామయ్య. ఒరే షించాన్, నాకు తెలియక అడుగుతారా? నువ్వేం మాట్లాడుతున్నావు? ప్లాస్టిక్ గణేశులు అసలు పెట్టకూడదురా, అవి మంచివి కాదు. ఏటి ప్లాస్టిక్ గణేశులు మంచివి కాదా? అవునరా షించాన్, నీకు ఎగ్జాంపుల్గా ఒకటి చెప్తా ఇను. ఇప్పుడు నువ్వు
ఈ ఇంట్లో ఉంటున్నావు. ఈ ఇంట్లో ఒకవేళ తీసుకొచ్చి ప్లాస్టిక్ చేసేసావు అనుకో ఎట్లా ఉంటుంది? సరే మామయ్య, మరి మట్టి వినాయకుడితోనైతే పెడదాం పట్టు. ఒరే షించాన్, నేను చెప్పా కదరా ప్లాస్టిక్ వినాయకులు మంచివి కావని చెప్పి. సరే ఏదో ఒకటి చూద్దాంలే. మామయ్య, ప్లాస్టిక్ వినాయకులు మంచివి కాకపోతే మరి ఇంకే వినాయకులు మంచి? ఒరే షించాన్, ఎప్పుడైనా సరే మట్టి వినాయకులే మంచివి. మరి మామయ్య, మరి మట్టి వినాయకులు ఎక్కడ దొరుకుతాయి మామయ్య? ఒరే షించాన్, నాకు అంతగా తెలీదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా 3 రోజులే ఉందంటే ఈరోజు మనం చందా తీసుకురావాలరా. అవును కదా, చందా తీసుకురావాలి మామయ్య. ఎవరిని అడుగుదాం అంటే ఎదురింటి సుబ్బారావు అంకుల్ని, అలాగే పక్కింటి మల్లికాంటిని, వీళ్ళందరినీ అడుగుదాం. ఒరే షించాన్, సరే వాళ్ళందరినీ అడుగుదాం. ఫస్ట్ అయితే పోయి చందా పుగ్గు కొనుక్కొద్దాం పదా. చందా బుక్క మామయ్య, డోరెమోను నోబితా గాడు ఉంటే ఎంత బాగుండేదో కదా. ఒరే షించాన్, నువ్వు అనేది కరెక్టే. కాకపోతే వాళ్ళు వచ్చేది వాళ్ళ ఊర్లో ఉన్నారు కదరా. వాళ్ళ ఊర్లో ఉంటే ఏంటి మామయ్య, ఇప్పుడు వాళ్ళు మన దగ్గరికి రారా ఏంటి? పిలిస్తే అయినా 3 రోజులే ఉంది గణేష్ పండుగ, అందరినీ పిలవాలి కదా. మన ఇంట్లో గణేష్ని పెడదాం ఈసారి. ఓకేరా షించాన్, మన ఇంట్లో అయితే గణేషుని పెడదాం, కానీ ఎక్కడరా పెట్టేది? అది నీకే తెలియాలి మామయ్య. ఒరే షించాన్, ఒక పని చేద్దాం. మనం పోయినసారి పెట్టిన దగ్గరే గణేషుని పెడదాం, కాకపోతే చాలా పెద్దగా పెడదాం, సరేనా? సరే మామయ్య. ఆల్ రైట్ రా షించాన్, ఫస్ట్ అయితే మనం వెళ్ళి చందా బుక్ అయితే కొనుక్కుందాం. అండ్ అలాగే మామయ్య, నేను అసలు రాను నీతోని. ఒరే షించాన్, ఎందుకు రావురా? ఏంటి మామయ్య, డోరెమోను నోబితా గాడు వస్తేనే నేను వస్తా. ఓహో, నీ బాధదా. సరే నువ్వైతే రా. ఫస్ట్ అయితే మనం డోరెమాన్ నోబితా గాళ్ళని తీసుకొద్దాం. ఆల్ రైట్ పిల్లలు, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నా. సరే ఈ రోజైతే మనం గణేశుడు విగ్రహాన్ని అయితే కొనుక్కరాటానికి పోతున్నాం. అండ్ ఇప్పుడు ఫస్ట్ అయితే వెళ్ళొచ్చేసి షించాను అలాగే డోరెమాన్ గారిని అయితే తీసుకొద్దాం. సారీ, అదే నోబితా గారిని డోరెమాన్ గారిని అయితే తీసుకొద్దాం. ఈ షించాన్ గారు 24 గంటలు నా పక్కనే ఉండి వాడి పేరు వచ్చేసి అలవాటు అయిపోయింది. మామయ్య, ఏంటో నా కారు తీసావు? ఒరే షించాన్, మరి నీ కారే కదరా గాల్లో ఎగిరేది. ఇప్పుడు మన దగ్గర హెలికాప్టర్ కనుక లేదు. అవును కదా, నా కారే గాల్లో ఎగిరేది. అయ్యి బల్లే గుర్తుంది మామయ్య. ఒరే షించాన్, ఎగురుతుందిలే కానీ. సరే పిల్లలు, మనమైతే ఫస్ట్ వచ్చేసి నోబితా అలాగే డోరెమాన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరిని తీసుకొచ్చి దాని తర్వాతకైతే గణేషుని చూడడానికైతే వెళ్దాం. అండ్ గణేషుని గినికైతే తీసుకొద్దాం. అది అట్లన్నా బాగుంది మామయ్య. నిజం చెప్పు, మట్టి వినాయకుడు మనం అంత పెద్దది పెట్టగలుగుతామా? ఒరే షించాన్, నాకు తెలిసిన కళాకారుడు ఒకడు ఉన్నారా. అతను వచ్చేసి 50 అడుగుల